హాయ్ ఫ్రెండ్స్, మాకు ఈరోజు నైట్ వచ్చేసి నాటుకోడి కూర. సో ముందుగా ఇలాంటిది ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. సో ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. సో ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా ఆనియన్ టొమాటో పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా వేసుకున్నాం కదా, సో కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా చేస్తే మనకి బాగా మగ్గిపోతుంది. సో ఇందులో మనం కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో 2 స్పూన్స్ కారం వేసుకొని మనం దీన్ని బాగా మగ్గించుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. సో మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్నాను. సో మనకి ఇది మగ్గిపోయింది. సో ఇందులో మనం ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి. బాగా చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసే వరకు. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటాం. ఇందులో నేను గ్లాస్ వాటర్ వేసుకున్నాను. సో వాటర్ వేసుకొని మనం దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. సో మనకి బాగా ఉడకాలన్నమాట. సో మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే మనకి కర్రీ అయిపోయినట్టే. ఈ విధంగా మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది. చూసుకుంటే గ్రేవీ కూడా బాగా సెట్ అయ్యింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ చూద్దాము. చూసినాం కదా, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ.